పితా పుత్ర పవిత్రాత్మ నామంన ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానం. ప్రభువు కరుణామయుడు, దయాపూరితుడు, దీర్ఘశాంతుడు, ప్రేమానిధి. ఆయన మనలను నిత్యము చివాట్లు పెట్టడు, మన మీద కలకాలము కోపపడడు. మన పాపములకు తగినట్లుగా మనలను శిక్షింపడు, మన దోషములకు తగినట్లుగా మనలను దండింపడు. కీర్తన 103:8. ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే, ప్రభువు ఎంతో కరుణామయుడు, దయాపూరితుడు. ఆయన మనలను ప్రతిసారి చివాట్లు పెట్టడు, మన మీద కలకాలము కోపపడడు. మన పాపములకు సరిపడినట్లుగా మనలను శిక్షింపడు, మన దోషములకు తగినట్లుగా మనలను దండింపరు. మనం చేసే ప్రతి పాపములకు దేవుడు మనలను శిక్షింపడు. కాబట్టి మనం పాపమును విడిచిపెట్టి దేవుని కృపను మనపై, మన కుటుంబాలపై ఉండేలా ప్రార్థిద్దాం. దేవుడు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ప్రార్థన. ప్రభువా, మీ కరుణ మాపై ఉండేలా మమ్ము దీవించుము. మేం చేసే పాపములను మమ్మను ప్రతిసారి చివాట్లు పెట్టకుండా మా పాపములను మన్నించి మమ్మును మీ చెద్దకు తీసుకుంటున్నందులకు మీకు కృతజ్ఞతలు తండ్రి. ఈరోజంతయు మా ప్రయాణాల్లో, పనుల్లో తోడుగా ఉండండి. మాకు మంచి ఆరోగ్యం ప్రసాదించుము తండ్రి. ఈరోజంతయు మమ్మల్ని మీ రెక్కల నీడలో కాచి కాపాడమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.